ఇగో ఇది చూడండి. మాల్ ప్రాక్టీస్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో వెలుగు చూసిన వైనం. వరంగల్‌లో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు. ఇక వివరాలు తెలిపిన విద్యాశాఖ అధికారులు. రోజులు మారినా కూడా ఈ బ్యాక్ బెంచర్స్ యొక్క లక్షణాలైతే మారతలేవు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల రెండో రోజు గురువారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ తెలిపారు. మొత్తం 4,63,354 మంది విద్యార్థులకు గాను 4,52,980 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. ఇక 10,374 మంది గర్భహాజరయ్యారని వెల్లడించారు. ఇక వరంగల్లో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ అధికారులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. వనపర్తి, వికారాబాద్, భద్రాద్రి, ఆదిలాబాద్, మంచిర్యాల, వరంగల్, సిద్దిపేట, మెదక్, కరీంనగర్, ములుగు, పెద్దపల్లి పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు పరిశీలకును నియమించినట్టు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమైన విషయం విదితమే. ఇక తొలి రోజు ప్రథమ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు 5,14,598 మంది హాజరు కావాల్సి ఉండగా 4,98,695 మాత్రమే హాజరయ్యారు. అంటే 96.90% మంది మాత్రమే హాజరయ్యారు. దీంట్లో 15,903 మంది హాజరు కాలేదు. తొలి రోజు పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క మాల్ ప్రాక్టీస్ కూడా కేసు నమోదు కాలేదని ఇంటర్ విద్యా కార్యదర్శి తెలిపారు. ఇక ఈ పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా 28,500 మంది ఇన్విజిలేటర్లు, 1,495 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 1,495 మంది వివిధ శాఖల అధికారులు పాల్గొంటున్నారని కృష్ణాదిత్య వెల్లడించారు. సో మనకు ఎక్కడ వరంగల్లో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, ఎంత మొత్తం ముగ్గురు. అంటే ఫస్ట్ డే ఇది బుధవారం రోజు స్టార్ట్ అయినాయి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్. బుధవారం రోజు స్టార్ట్ అయినప్పటికి కూడా బుధవారం రోజు ఒక్క మాల్ ప్రాక్టీస్ కేసు కూడా దొరకలేదు. అంటే మాల్ ప్రాక్టీస్ అంటే ఏం లేదు, కాపీ కొట్టడం అన్నమాట. లైక్ వేరే వాళ్ళ దాంట్లో చూసి రాయడం కానీ, లేదంటే మొబైల్ ఫోన్ను వితౌట్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లా లోపలికి తీసుకెళ్ళడం అవ్వచ్చు, ఫోన్లో చూస్తూ కాపీ కొట్టడం, చిట్స్ పెట్టడం కావచ్చు. సో ఇదే అనమాట మాల్ ప్రాక్టీస్ అంటే. చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో మాల్ ప్రాక్టీస్ చేస్తూ ఫస్ట్ రోజు ఒక్క కేసు కూడా లేదు, సెకండ్ రోజు మొత్తం 3 కేసులు నమోదైనాయి. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఆ కేసుల సంఖ్య పెరుగుతుందా, ఏం చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈ మధ్యలో స్టూడెంట్స్ చదువుతున్నారు, అయినప్పటికీ కూడా కొంచెం టెన్షన్ తోటో లేకుంటే డిప్రెషన్కి గురయ్యో చిట్స్ పెట్టాలి, లేకపోతే ఫెయిల్ అయితే మన లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుందేమో అని చెప్పి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. సో నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తా ఉన్నా. మనం ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ అవ్వచ్చు, ఇంకా దానికంటే ముందు ఇయర్ అవ్వచ్చు, ఇంటర్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారని చెప్పి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం కానీ, లేకుంటే సూసైడ్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో మీకు చాలామంది పెద్ద పెద్దోళ్ళని చూసినట్టయితే వాళ్ళు 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్ ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. సో మీకు 10th ఇంటర్తో ఈ గ్రాడ్యుయేషన్ తోటి మీ లైఫ్ ఇక్కడికే ఆగిపోదు. సో మీరు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, మీరు ఏదైనా కొత్తగా కనిపెట్టవచ్చు. సో చాలా ఫ్యూచర్ ఉంది ఇంకా. ఇప్పటికే లైఫ్ అయిపోయిందని మాత్రం అస్సలు అనుకోకండి. నేను ఇంటర్ అండ్ ఇప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్కి అట్లాగే 10th వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను. సో ఒకసారి ఆలోచించండి, మీ పేరెంట్స్ గురించి అవ్వచ్చు, మీ సిబ్లింగ్స్ గురించి అవ్వచ్చు, ఆలోచించండి. ముఖ్యంగా మీ పేరెంట్స్ గురించి, మీ పైన మీ భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచనలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు. సో మా కొడుకు ఆ స్థాయికి ఎదిగి మమ్మల్ని చూసుకుంటారని, మా కూతురు ఆ స్థాయికి వెళ్తుంది, ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ ఇట్లాంటివన్నీ కాకపోయినా కూడా తన కాళ్ళ మీద తను నిలబడే స్థాయికి ఎదుగుతారు మా వాళ్ళు అని చెప్పి మీ పేరెంట్స్ కలలు కంటారు. చిన్న పంచలు కూడా మిమ్మల్ని చాలా కళ్ళలో పెట్టుకొని చూసుకుంటారు. సో ఈ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవే మీ లైఫ్ని డిసైడ్ చేస్తే మాత్రం అస్సలు అనుకోకండి. సో చాలామందిని మీరు ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వచ్చు, లేకుంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్స్ని అవ్వచ్చు, లేదంటే ఇంకా వేరే యాక్టర్స్ని అవ్వచ్చు. అంతెందుకు మన ఇండియన్ పొలిటీషియన్స్ని చూడండి, ఒక్కనికి పొట్ట వస్తే అక్షరం ముక్క రాదు, కానీ వాళ్ళు మన ఏమంటారు మండల్ కాన్స్టిట్యున్సీలో, డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీలో, సో ఇట్లా కాన్స్టిట్యున్సీలలోనే వాళ్ళు పొలిటీషియన్గా నిల్చొని ఉన్నారు. మీ లైఫ్ మాత్రం ఇక్కడికి ఎండ్ అయిపోతుంది అనుకోకండి. సో మెయిన్గా మనకి ఈ వార్తకు వచ్చేసరికి మాత్రం ఇంటర్ పరీక్షలు స్టార్ట్ అయినాక బుధవారం స్టార్ట్ అయినాయి. బుధవారం రోజు ఒక కేసు కూడా ఫైల్ అవ్వలేదు ఈ చీటింగ్ కేసులో, అంటే మాల్ ప్రాక్టీస్ కేసులో. సో సెకండ్ రోజు మాత్రం ఒక 3 అయినాయి. వరంగల్లో 2, రంగారెడ్డి జిల్లాలో 1. అంతే. నేను ఇక్కడి నుంచి వెళ్ళి మీకు చెప్పేది ఒకటే, ఇక్కడికే ఎగ్జామ్సే, లేదంటే ఇంటర్ సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేటే మీ లైఫ్ అని మాత్రం అనుకోకండి. చదవండి, ఇంట్రెస్ట్ పెట్టి ఎగ్జామ్స్ రాయండి అంతే.